హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి నేను తోటకూర కర్రీ చేస్తున్నా అన్నమాట. నా స్టైల్లో తోటకూర కర్రీ ఎలా ఉంటుందో చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయినాక అందులో ఆయిల్ పోసుకోవాలన్నమాట. సరిపడినంత ఆయిల్ వేసేసుకొని అది కూడా హీట్ అయ్యాక అది హీట్ అయ్యిందో కాలేదో చూసుకుంటూ ఉండాలి. ఆయిల్ హీట్ అయిందనమాట. ఇప్పుడు ఆనియన్ వేసేసుకోవాలి. అందులో కర్రీకి ఎంత సరిపోతుందో అంత ఆనియన్ కట్ చేసుకొని వేసుకోండి. కొందరికి ఆనియన్ ఎక్కువ ఇష్టం ఉంటుంది, కొందరికి ఆనియన్ ఇష్టం ఉండదు. మాకైతే ఆనియన్ చాలా ఇష్టం అని మేము ఆనియన్ ఎక్కువనే వేసుకుంటాం కర్రీస్లలో. దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఆనియన్ వేగిపోయింది. ఇలా కలర్ షేడ్ అవ్వాలన్నమాట. కొంచెం ఆనియన్ వేగిపోయింది. ఇందులో ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నాను. మాకు సరిపోయేంత వేసుకుంటున్నాను. అల్లం వెల్లిగడ్డ కొంతమందికి ఇష్టం ఉండదు, కొంతమందికి ఇష్టం ఉంటుంది. సో ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. మేమైతే అల్లం వెల్లిగడ్డ మేమైతే చాలానే తింటామండి. కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేని అసలు కర్రీస్ తినం మేము. సో మేము ఎక్కువనే వేసుకుంటాం అనమాట. దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు. ఇది ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాను, సరిపడినంత చిటికెడు పసుపు. దాన్ని కూడా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే తోటకూర వేసుకోవాలన్నమాట. మంచిగా వాష్ చేసుకొని తోటకూర వేసేసుకోవాలి. 1-2 సార్లు తోటకూరని బాగా కడుక్కోవాలి. ఎందుకంటే మట్టి మట్టి ఉంటుంది కదా, ఉష్కలాగా ఉంటుంది. మనం తినేటప్పుడు నోట్లోకి వస్తుంది కాబట్టి కొంచెం మంచిగా వాష్ చేసుకోవాలి తోటకూరని. ఇదైతే మేము మార్కెట్లో తీసుకొచ్చినుండే, మా అత్తమ్మ తెచ్చింది మార్కెట్లో 20 రూపీస్ది. మంచిగా ఇట్లా వేసేసుకొని ఇందులోనే మాకు సరిపోయేంత కారం, 2 స్పూన్స్ కారము, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలన్నమాట. వేసుకొని మంచిగా కలుపుకోవాలి కర్రీని. చూసారా, ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 to 10 minutes స్లిమ్లో ఉడికించుకోవాలి. సో ఇప్పుడైతే నేను ఎగ్స్ పెట్టుకుంటున్నాను అనమాట. మా ఆయనకి, మా బాబుకి, మా మామయ్యకి ఇట్లా ఎగ్స్ కావాలంటే బాయిల్డ్ ఎగ్స్ ఉడకబెడుతున్నా. ఒక 6 ఎగ్స్ ఉడకబెడుతున్నా. ఇప్పుడు ఇందులోనే సాల్ట్ వేసుకోవాలి. నేనైతే రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నా, అదే దొడ్డుప్పు అంటారు కదా, దొడ్డుప్పు వేసుకుంటున్నా. దేన్ని ఒక సైడ్లో ఉడకబెడుతున్నా అనమాట. ఇప్పుడు కర్రీ రెడీ అయిందేమో చూద్దాము. అయిపోయిందండి కర్రీ. కొంచెం లైట్గా వాటర్ ఉంది, లైట్గా వాటర్ ఇంకితే కర్రీ రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అయితే. తోటకూర సైడ్కి బాయిల్డ్ ఎగ్ సూపర్ కాంబినేషన్. ఒక 2 minutes అయితే మన కర్రీ అయిపోయినట్టేనండి. దాన్ని ఇంకో వేరే పాత్రలకి మార్చేసుకుంటే అయిపోతుంది. వేడి వేడి అన్నంలో తోటకూర కర్రీ విత్ బాయిల్డ్ ఎగ్ సూపర్ ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. అయిపోయిందండి కర్రీ. చూడండి ఎంత బాగుందో. బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. ఓకే అండి, థ్యాంక్ యూ. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.